మాజులేమా. హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మల ఇంటికి వచ్చిన. ఇప్పుడే జస్ట్ 5 నిమిషాలు అయింది. చిట్టి, నీకు బ్లూ కలర్ ఉన్నాయే కళ్ళు, మీ అమ్మకు ఎల్లో ఉన్నాయి చూడు, వాళ్ళమ్మవి ఎల్లో ఉన్నాయి. ఒకటే ఫ్రెండ్స్, దానికి మా పిల్లికి ఒక పిల్ల పుట్టిందంట. మా అమ్మ ఒక పిల్లని పుట్టించుకొని వద్దనుకొని ఆపరేషన్ చేయించుకుందని చెప్తుంది. నేను ఒక విషయం చెప్తా, గుర్తు పెట్టుకో. తల్లిదండ్రి తప్పనిచ్చి బయటి వాళ్ళు రూపాయి ఇచ్చినా కూడా మరుసటి రోజు అడుగుతారు. నీ బాధ నీది. మా నాయనకు 7,000 వచ్చింది నెల పింఛని, నాకు డబ్బులు 1,000 రూపాయలు ఇచ్చినాడు. అదే ఉంది నాకు కాడ. అది ఇవ్వమంటే నేను ఇచ్చిపోతాగా. చెప్పుగా మళ్ళీ నాకు తక్కువ అట్లా చెప్తావు. నీ పిల్లలకే ఇచ్చావు, నాకు ఏమని మళ్ళీ ఇట్లా కొనుగుతుంది. అట్లా కొనుగొచ్చా మా నాయన. అంతా ఉత్త మంచిది, ఉత్త మూతి నాకిన మాటలు మాట్లాడుతుంది. యాడ పెట్టుకునేవే? చిత్తులో పెట్టుకునేవా? ఏది ఎంచది? అంత డబ్బులు బొడ్లో పెట్టుకునే పోతే ఎట్టని కింద పడితే పోయిచ్చానైతే. దండిగా పెట్టినవే కలతమ్మ, దండిగా పెట్టినవే. ఒక 500 నాకు. పింఛనా? నువ్వు రాపించుకో పింఛనే. ఏమా నువ్వు రాపించుకో పింఛనే. ఏమో లెక్క దండిగొంది మా నాయన కాడ. పింఛని 7,000 వచ్చా, మళ్ళీ ఇప్పుడు పనికి వచ్చినది 5,000. కరు పని డబ్బులు వచ్చినాయి నాన్న. 7 వారాలకు రావాలి. ఇప్పుడు మళ్ళా ఆడలకి ఆసరాని ఏదో 10,000 ఇచ్చారంటే నీ అమ్మకి వచ్చాది. అది నీకు మాత్రం వచ్చాయి. నాది, నాకు బియ్యం కార్డు లేదు. దీని మీదే పెట్టుకోవాలంగా నేను పెట్టుకుంటే. ఒక 500 ఇప్పించుకోమా. 500 ఇప్పించుకో నాకు. నేను ఒక విషయం నేర్చుకునే ఈరోజు ఏంటంటే, ఈ ప్రపంచంలో తల్లిదండ్రి తప్పించి వేరే వాళ్ళు మనకు కప్పించిన మాట సాయం కానీ డబ్బుల సాయం కానీ ఎంత చేసినా కూడా వాళ్ళు మళ్ళా అడుగుతారు. డబ్బులు కానీ మాట సాయం కానీ ఏదైనా సరే మనకు మెయిన్గా అమ్మ నాన్నే చూడండి. తర్వాతనే ఎవరైనా, భర్త అయినా, పిల్లలైనా, అక్కైనా, తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా తల్లిదండ్రి తర్వాతే ఎవరైనా. అంతే, అందరూ మోసం చేసేటోళ్ళే ఈ ప్రపంచంలో, అందరూ అంతే. అందుకే నేను చెప్పిన ఈరోజు నీతి ఏంటంటే, తల్లిదండ్రి తప్పనిచ్చి మిగతా వాళ్ళందరినీ ఎవరిని నమ్మకండి. దేవుణ్ణి, అందరూ మోసగాలే ఈ ప్రపంచంలో. పోయితే కలతమ్మా, కలతమ్మా. మా నాయన డబ్బులు ఇది ఎలా నీకు లెక్కించింది ఉందిలే లెక్క నాకు. దాంట్లో నేను తిక్కమ్మా. ఫోన్ చేసినారు, డబ్బులు కట్టాలి. ఎవరు? ఎప్పుడు? ఇవాళప్పుడా? పోదాంపా. మళ్ళీ ఆడ వాళ్ళు 7 కల్లా మూసేస్తారు. అవి రాసుకొని ఇచ్చి రావాలి కాగితాలు. నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు నాకు వాడికి సమారంభానికి డబ్బులు కావాలి. చెప్పేది నేను పని పోతాను. మంగళవారం నుంచి పోతా. మా నాయనే నాకు మొన్న 1,000 రూపాయలు ఫోన్పే కొట్టినాడు. అడుగు కొట్టినా? అందుకే అదే ఉంది నా దగ్గర. నా దగ్గర అనేది నువ్వు ఇచ్చినది. అక్కడ ఏం అడగలే ఇంకా. అందుకే ఈమెకు చెప్తాను, ఇప్పుడు వద్దులే మళ్ళీ ఇచ్చలే కలతమ్మా అని. పెయింట్ డబ్బా తెచ్చింటివే, అదల్లా కొడితే బాగుండదు. ఇంకా ఏంటికి భంగం అవుతుంది? ఓపెన్ చేస్తే భంగం అవుతుంది. చుట్టూ బండలు అదల్లా సర్ది బండలకి కొడితే బాగుంటుంది. బండలు పడుతుంటే
చిట్టి 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 ఏమి నీ కళ్ళు బ్లూ కలర్ ఉన్నాయి ఎందుకు 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 ఏమి ఇది ఖర్చు ఏయ్ దీని కళ్ళు చూసినా బ్లూ ఉన్నాయి ఏయ్ లేదు లేదు ఏయ్ చిట్టి కోన పిల్లి కోన ఏమి నీ కళ్ళు అట్టున్నాయి అద్దో గోండుగా భలే ఉట్టినావే నువ్వు ఒక్కదానివి బ్లూ కలర్ ఐస్ వావ్ బ్లూ కలర్ ఉన్నాయి దీనికి బాబా నాకు ఇష్టమైన బ్లూ కలరే వచ్చావా మా ఇంటికి ఓయ్ చిట్టి వచ్చావా మా పిల్లులకి బ్లూ కలర్ ఐస్ ఉన్నాయి ఒక ఎండలు ఎత్తించుకొని తన్నత పదహైదు 16 17 18 10,200 నాయనకి ఇంకా దిగులే పింఛన్ వచ్చింది దిగులేలే ఇంకా ఒకవేళ దానికి పెట్టుకోవాలంటే రేషన్ కార్డు నీ దాని మీద రేషన్ కార్డు మీద నా పేరు ఇంకా తీసేయాలి కదా దాని మీద పెట్టుకోవాల్సిందే నేను ఇంకా ఆ 15,000 వచ్చేది ఇచ్చావా రేషన్ కార్డు ఆడ రేషన్ కార్డే ఇంకా పుట్టియాలే వాళ్ళు అప్పుడల్లా ఇప్పుడే రాదు అని చేసి మళ్ళీ ఇప్పుడేమో మచ్చుగా తిరిగినాం నాయనా ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ఇప్పుడన్నా వచ్చాదా రాదా కదా అమ్మకు కూడా రాపిచ్చే పింఛని బాగుంటుంది ఇంకా చెట్లు బతికినాయి ఆడ వారమ్మడి నాటినేటివి కొట్టమారమ్మడి నాటినేటివి బతికినాయి సర్లే ఇంకా పోయొచ్చా కలతమ్మా పోయొచ్చా పోవాలే నాకు పనిందిలే ఆడ పోయి మాట్లాడుకొని వచ్చా ఒకలాడి లాడి లాడి లాడి